డబ్బులు దొరికినాయి. ఆడ ఒక ఆమె పోతా ఉంటే దొరికినాయి. ఎంతనే లెక్కెట్టాలి? నిజమేనమ్మా. పండువేమో నిజంగా దొరికినాయి అమ్మా. నిజంగా ప్రామిస్. నిజంగా అడుగు ఆమె పోతా ఉంది, హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ ఉంది, ఇంకా చేయబెట్లా. డబ్బులేనమ్మా అవి, నకిలీ నోట్లు కావు. దొరికినాయి అంటే తీసుకోవడమే. ఇంకా నేను కొట్టుకొని వచ్చిన అవి. ఇది బ్యాంకులో కాదమ్మా, నువ్వు పర్సులో నుంచి కొట్టుకొని వచ్చిన. నిజంగానే కొట్టేసిన. ఒక ఆమె పర్సులా ఓపెన్ ఉంది పర్సు. సరే అని చెప్పేసిన వెళ్ళగా, ఎట్లా అవసరం ఉన్నాయి కదా అని. దొరికినాయి అని ఆనందంగా చెప్తున్నట్ల. దొరికామనుకోలేదు, కొట్టినట్టే అనిపిస్తుంది. అలా తీయడం తప్పే కదా. అవసరం ఉన్నాయి కదా, తప్పదు. లేకపోతే డబ్బులు నీ కాడ ఉన్నాయని వెయ్యి. నా దగ్గర ఉన్నాయా బాబు? నీకు తెలియదు ఏముంది. మళ్ళీ లేనోడు, అందుకే నేను ఏదో చేయాలి కదా, అందుకే కొట్టేసిన. అది దొంగతనం చేస్తారా? చేయాలి కదా ఏదో ఒకటి. ఇన్నాళ్ళు దొంగతనం చేసి బతికేమా మనం? మనకి ఇచ్చేయాలి అయితే, ఇచ్చేయాలా? నిజంగా చెప్పురా. నిజమే అమ్మా, అబద్ధం. అలా అవసరం ఉన్నాయి డబ్బులు, ఏం చేయాలి? అవసరం ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేస్తాం. అట్లా కాదు, కష్టపడి చేసుకున్నారు, మనం ఎలా పోగొట్టుకుంటే మనం ఎంత బాధపడతాము. మరి నా కంటికి ఎట్లా కనిపించినాయి, కొట్టేసిన. ఎవరాలు? నాకేం తెలుసు ఎవరు వాళ్ళు. పర్సు ఓపెన్ ఉందంట, హ్యాండ్ బ్యాగ్ కొట్టేసాడు. పర్సు ఓపెన్ ఉందంట, హ్యాండ్ బ్యాగ్ కొట్టేసాడు. ఏం చేద్దాం చెప్పు? ఉంచుకుందామంటే ఉంచుకుందాం, లేకపోతే ఆడ వెతుకొని మళ్ళీ వస్తారు కదా, పోయి ఆ షాప్ మనకి ఇచ్చేయమని చెప్తాం. అయితే అవసరం ఉన్నాయి కదా, ఏం చేద్దాం? అలాంటి కాము ఉండిపోదు. మాతో ఎందుకు చెప్పడం? అంటే డబ్బులు కొట్టేయమంటావా నువ్వు? కొట్టేయమని నేను అన్నాను. నేను ఎప్పుడైనా అలాంటి నేర్పాను చెప్పు నీకు? కాదు మరి, చెప్పగలవు కదా. మరి నువ్వు చేసే పని ఎలాగుంది? ఎట్లుందంటే అవసరం ఉంది, డబ్బులు తీసిన. దేవుడా, అవసరం ఉందని తీసేటట్టు చూడపట్టు అని చెప్పు. మరి ఏం చేయాలి చెప్పు? డబ్బులు మనకి పోయితే మనం ఉంగరం పోతే మనం ఎంత కలకలాడాము. వాళ్ళు అలాగే అవుతారు కదా. నా డబ్బులు వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు. ఇచ్చేయాలి అయితే. నేనైతే ఇచ్చేమను. నువ్వేమంటావు? చేసుకోలేదు నేను అప్పులు, ఏమి చేసుకోలేదు. అప్పులు ఎక్కువనే ఇప్పుడు, ఇంక మళ్ళీ ఇంకా అప్పులు చేస్తాం. అట్లని కాదు, ఇంకా ప్రస్తుతానికి అయితే కావాలి డబ్బులు. నెక్స్ట్ లెవెల్ దాకా ఆలోచించలే. సరే ఇచ్చేసి వస్తాను అయితే. ఆ షాప్ వాళ్ళకి ఇచ్చేస్తా, వాడే. ఆ షాప్ వాడు ఏమి ఇస్తాడా? 5 మంది ఎంచుకుందామా? మనం ఉంచుకుందాం అయితే. ఆమె ఎత్తుకోవడానికి మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా. ఒకసారి ఆమె మళ్ళీ ఆమె ఎత్తుకోవడానికి వచ్చిందా లేదా నేను చూసిరానా?
నాతో నాకు ఈ బుద్ధి అయితలే. నా చేతికి వచ్చినాయి అంటే నావే అన్నట్టు అవి. నాకు ఈ బుద్ధి అయితలే ఫస్ట్. ఎప్పుడు చేసావా నువ్వు? చెప్పు నా మీద ఒట్టేసి. చెప్పు కాదమ్మా, నిజంగా చెప్పు నాకు. అవసరం ఉన్నప్పుడే కత్తి. ఎప్పుడైనా ఇలా చేసావా? అలా ఒక జేబులో పర్సులో కొట్టాడు. ఎప్పుడు చేయనోడికి చేస్తావంటే నమ్మకం ఎలా ఉంటుంది బాబు? కొట్టాలని ఉంది కాపు. ఇలాంటి జోక్ చేస్తారా? నిజంగా చిన్నోడు అయితే కొట్టుతుంది, పెద్దోడైతే ఏమి నీకంటే చిన్నాడే కదా. నువ్వు కొట్టే బాగోదు. నీ ఎదురుగా నేను కొడితే ఇలాంటివి ఎప్పుడు అనకనా? జోక్ చేసిన మీ డబ్బులు ఎవరైనా అలాగా తీసి తెచ్చుకొని వదిలేస్తారు. తీసి చెప్పడం కూడా మనం నమ్మడం. 100 రూపాయలు దొరికినాయంటే నమ్మేదాన్ని సూర్య. కానీ 500 అయినా అంటే 500 దొరికితే మాత్రం తీసుకోవాలా? అంటే కొట్టినట్టు కాదు, ఎక్కడ పడిపోయి ఎవరు చూసుకోలేదు. ఒకటి తీసుకోమా పండు, ఎవరైనా తీసుకుంటాం కదా. ఒకటి తీసుకోమా పండు, ఎవరైనా తీసుకుంటాం కదా. అలా దొరికితే అది వేరు. నేను పర్సులో కొట్టేసాను, హ్యాండ్ వర్క్ తీసాను. నేను పర్సులో కొట్టేసాను, హ్యాండ్ వర్క్ తీసాను. కట్ల కదా జేబు మాకు సోది అంటాడు. ఏం చేద్దాం, ఉత్తినే టైం పాస్కి. ఇది టైం పాసా? ఆయన అన్నావు పచ్చిమిరకాయలు